ఈ నెల 27వ తేదీన జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని రిటర్నింగ్ అధికారి విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏఆర్ఓ ఈస్ట్ ఏసీపీతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు ఇతర అంశాల గురించి రిటర్నింగ్ అధికారి వివరించారు. ఉత్తరాంధ్ర పరిధిలో 123 పోలింగ్ కేంద్రాల్లో 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వారిలో పురుషులు 13,508 మంది, మహిళలు 8,985 మంది ఉన్నారని తెలిపారు. శ్రీకాకుళంలో 31, విజయనగరంలో 29, పార్వతీపురం మన్యంలో 15, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11, విశాఖపట్నంలో 13, అనకాపల్లిలో 24 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటర్లు సులభంగా పోలింగ్ కేంద్రంలోకి చేరుకునే విధంగా మహిళలకు, పురుషులకు వేరువేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్కు 48 గంటల ముందుగానే సైలెంట్ పీరియడ్ అమల్లోకి వస్తుందని, 144 అమల్లోకి వస్తుందని, ఆ సమయంలో ఎలాంటి ప్రచారాలు చేయరాదని పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా సుమారు 739 మంది అధికారులను, సిబ్బందిని కేటాయించామని పేర్కొన్నారు. మార్చి 3వ తేదీన కౌంటింగ్ ప్రారంభమవుతుందని, 8వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఎన్నికలు అనేది ఫిబ్రవరి 3వ తారీఖు నోటిఫికేషన్ నుంచి మొదలైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎల్లుండి 27/2/2025 పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ 3 ఉమ్మడి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రస్తుతం ఉన్న 6 జిల్లాల్లో జరుగుతుంది. ఈ ఎన్నికలు అనేది ఈ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 123 పోలింగ్ కేంద్రాల ద్వారా ఈ ఎన్నిక అనేది జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 22,493 ఎలక్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు. మొత్తం 13,508 మేల్ టీచర్స్, అదేవిధంగా 8,985 ఫీమేల్ టీచర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించడానికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకున్న 123 పోలింగ్ కేంద్రాల్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పోలింగ్ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి మనకి సైలెన్స్ పీరియడ్ అనేది మొదలవుతుంది. ఈ సైలెన్స్ పీరియడ్లో పొలిటికల్ పార్టీస్, అదేవిధంగా బరిలో ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ కూడా తప్పనిసరిగా పాటించాలి. దాని గురించి కూడా మనము పొలిటికల్ పార్టీస్తో, కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి యాక్టివిటీస్ పర్మిటెడ్, ఏ యాక్టివిటీస్ పర్మిటెడ్ కాదు అనేది కూడా వివరించడం జరిగింది. సో ఈ సైలెన్స్ పీరియడ్లో ఎటువంటి ఎలక్షనీరింగ్ జరగకూడదు, సాలిసిటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది కూడా జరగకూడదు, అపీల్ టు ద ఓటర్స్ ఇన్ ఎనీ ఫామ్ షుడ్ నాట్ బి డన్, నో ప్రొసెషన్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్యాంప్లెట్స్ ఇవేమీ కూడా ఈ పీరియడ్లో చేయకూడదు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బల్క్ ఎస్ఎంఎస్ కూడా ఈ పీరియడ్లో చేయకూడదనేది క్లియర్గా మనము వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఈ నియోజకవర్గంకి సంబంధం లేని వ్యక్తులు, బయట నుంచి ప్రచారాని కోసం తీసుకువచ్చిన వ్యక్తులు అందరూ కూడా కాన్స్టిట్యుయెన్సీ లిమిట్స్ నుంచి బయట వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళకు కేటాయించిన వెహికల్స్ మాత్రమే వాళ్ళు వాడుకోవడానికి కూడా పర్మిషన్ మనము ఇవ్వడం జరిగింది. దెన్ ఎటువంటి ర్యాలీస్, మీటింగ్స్ ఇవన్నీ కూడా ఈ సైలెన్స్ పీరియడ్లో కండక్ట్ చేయడానికి అవకాశం లేదు. సో అంతేకాకుండా మనము డ్రై డే అనౌన్స్మెంట్ కూడా
ప్రకటించడం జరిగింది. ఈ పోల్ డే రోజున మనము అదేవిధంగా కౌంటింగ్ డే రోజున 3వ తారీఖు మార్చి నెలలో కూడా మనం డ్రై డే అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంతే కాకుండా పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ ద్వారా మనము ప్లాన్ చేయడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మనము వెబ్కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి బీట్ పార్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ ప్రతి పోలింగ్ కేంద్రాలకు కావాల్సిన పోలింగ్ సిబ్బంది నియమించడం, వాళ్ళకు 2 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం కూడా పూర్తి అయింది. వాళ్ళొక్క ర్యాండమైజేషన్, వాళ్ళు ఎవరు ఏ పోలింగ్ పార్టీ ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి అనే అరేంజ్మెంట్ అనేది కంప్యూటరైజ్డ్ ర్యాండమైజేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. 2వ విడత ర్యాండమైజేషన్ కూడా వాళ్ళు ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్తారనేది కూడా రేపు మనము ఫైనలైజ్ చేసి ప్రకటించడం జరుగుతుంది. రేపు డిస్ట్రిబ్యూషన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. వాళ్ళకు కావాల్సిన పోలింగ్ మెటీరియల్, పోలింగ్ నిర్వహించడానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా ఏర్పాటు చేసి రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్కి మనము అప్పు చెప్పడం జరిగింది. మన జిల్లాలో నుంచి కూడా డిస్ట్రిబ్యూషన్ మనము ఏర్పాటు చేసుకున్నాము. ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా రేపు ప్లాన్ చేసుకొని